వేలాది ఎకరాల భూములను దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. చదువుకునేటోళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఇవాళ వాళ్ళ పేపర్లో రాస్తున్నారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవన్నాడు. చూసినావా ఆయన ఆలోచన ఎట్లుందో. నేను వాళ్ళని అడగదలుచుకున్నా. ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తాన్నారు. 10 ఏళ్ళు ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చిర్రా? మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. అందుకే నేను ఒకటే చెప్పిన, మనం మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది. వెనుకబాటుతనం గురించి ఒక ప్రశ్న ఉన్నది. వెనుకబాటుతనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. నేను అడిగిన, అరే 20 ఎకరాలు 30 ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూలకు పోయినా 30-40 లక్షలకి ఎకరం భూమి కదా, 10-20 కోట్ల ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే, మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే, చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో లేరు, కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. ఇవాళ మీ బిడ్డలే మా కాసిం, భూమి ఎంతుందో నాకు తెలియదు, ప్రొఫెసర్ కాసిం ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యింది. ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు, ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది. అందుకే వాటిని గుర్తించిన, ఆలోచన చేసిన, ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి. వివక్ష అనేది గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే, వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే, ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఉంటే, ఈనాడు అదనంగా కమ్యూనికేషన్ కూడా మనం యాడ్ చేసినాం. సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా. 1,25,000 మంది టీచర్లు ఉన్నారు. ఇవాళ 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11 లక్షల పాఠశాలలే ఉంటే, 11,000 పాఠశాలలే ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే, ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదువ లేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని, నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే
మన జీవితాలలో వెలుగుందేస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.